ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. దేశంలోని అనేక హైకోర్టులు దిగువ కోర్టుల్లో అత్యాచార కేసులపై జారీ చేసిన వివాదాస్పద మహిళా వ్యతిరేక ఆదేశాలపై సుప్రీంకోర్టు కఠిన వైఖరి తీసుకుంది. ఇలాంటి వ్యాఖ్యలు బాధితులు భయపెడుతున్నాయని, కొన్నిసార్లు ఫిర్యాదును ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తున్నాయని కోర్టులైతే తెలియజేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మొత్తం దేశంలోని హైకోర్టులకు స్పష్టమైన సమగ్ర మార్గదర్శకాన్ని కూడా రూపొందించడానికి సిద్ధమవుతుందన్నమాట. అత్యాచారం, లైంగిక నేరాలు వంటి సున్నితమైన కేసుల విషయంలో కోర్టులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అటువంటి అన్ని అభ్యంతరకరమైనటువంటి తీర్పులు, పరిశీలన రికార్డులను అందజేస్తే దిగువ కోర్టులు, హైకోర్టులు సరైన విధానాన్ని తీసుకునేలా సర్వోన్నత న్యాయస్థానం సమగ్ర మార్గదర్శకత్వాన్ని రూపొందించగలదని తెలియజేసింది. అదేవిధంగా మైనర్ ఛాతీని పట్టుకున్న పైజామాల నాభిని లాగడాన్ని అత్యయత్నంగా పరిగణించేందుకు సరిపడా వాస్తవాలు లేవని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు స్టే కొనసాగించింది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది. అప్పుడు అటువంటి వివాదాస్పద ఆదేశాలను సంబంధించి రికార్డు కోరింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది శోభా గుప్తా రాత్రి సమయంలో ఆహ్వానం లాంటిదని అలహాబాదు హైకోర్టు కేసు వ్యాఖ్యానించింది. ఇక హైకోర్టుకు సంబంధించి తెలిపారు. అదేవిధంగా కోల్కతా హైకోర్టు, రాజస్థాన్ హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల సెషన్ కోర్టులో కూడా కెమెరా విచారణలో బాలిక వేధింపులకు గురైందని చెప్పేసి లాయర్ కోర్టుకు తెలియజేసే ప్రయత్నం చేశారు. బాధితురాల్ని బెదిరించే లేదా ఫిర్యాదు ఉపసంహరణ వైపు నెట్టడం వంటి ప్రక్రియలు లేదా వ్యాఖ్యలు ఉండకూడదని సిజేఐ సూర్యకాంత్ అయితే అన్నారు. సుప్రీంకోర్టు ఈ కేసులన్నిటికీ పూర్తి రికార్డులను అడుగుతుంది. కేసులకు సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది. దీనిని దేశంలో అన్ని హైకోర్టులు అనుసరించాల్సి అయితే ఉంటుందని తెలియజేసే ప్రయత్నం